గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. నా పేరు రుచిర. సో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు బట్ పుట్టిందంతా హైదరాబాద్లో. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. సో ముందుగా జగన్ గారికి అండ్ కరీముల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో అండ్ బాలయ్య గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ జై బాలయ్య. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మరికొద్దిసేపట్లోనే వీఆర్ గోయింగ్ టు లిజన్ యువర్ వాయిస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేసిన పవన్ రాచర్ల గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ఎస్, వీళ్ళు ఎలా కొరియోగ్రాఫ్ చేశారు, ఎలా పాడారు, అసలు లిరిక్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, మ్యూజిక్ ఏంటి, దానికి డైరెక్షన్ ఎవరు, ఇవన్నీ కూడా మనం మరికొద్దిసేపట్లోనే ఆ సాంగ్ని చూడబోతున్నాం. ఎస్, మీ మాటల్లో. అందరికీ హాయ్, నా పేరు పవన్. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేశాను వైజాగ్ నేను. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ నేను జగనన్నకి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ శివాజీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఏముంటుందండి కోరిక, ఆయన్ని చూస్తే చాలు అనుకున్నాం. ఆయన బర్త్డేకి నేను సాంగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ బోయపాటి సార్ ఆయన నేను కొరియోగ్రఫీ చేసిన సాంగ్ చూడడానికి ఆయన పక్కన కూర్చోనంటే అంతకన్నా అదృష్టం ఇంకేముందండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. తొందరలోనే ఆయనకు కూడా సాంగ్ చేసే అవకాశం నాకు వస్తుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ పవన్ రాచర్ల గారు. మరికొద్దిసేపట్లోనే మీ కొరియోగ్రఫీ కూడా చూడబోతున్నాము. అండ్ మరి ఈ సాంగ్ని డైరెక్ట్ చేసిన శివాజీ వి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, తను యుఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది స్పెషలీ టు డైరెక్ట్ దిస్ సాంగ్. అండ్ మరికొద్ది రోజుల్లోనే తన డెబ్యూ ఫిల్మ్ కూడా మన ముందుకు రాబోతోంది. కంగ్రాచులేట్ చేస్తూ మీ మాటల్లో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఏం చెప్పగలమండి బాలయ్య బాబు గురించి. అలా ఆయన థియేటర్లో చూస్తూ విజల్ వేస్తూ వెనకాల క్రౌడ్లో ఎగురుకుంటా ఉన్న లైఫ్ మాది. అలాంటిది ఆయన ఇంత దగ్గరగా చూడడమే అదొక భాగ్యం. అంతకంటే ఏం చెప్పగలం ఆయన గురించి. వన్స్ అగైన్ ఆయనకు కూడా హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు కరీముల్లా గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే వీరసింహారెడ్డిలో జై బాలయ్య పాటను కూడా ఆయన పాడడం జరిగింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ మనం అందరం కూడా పాడుకుంటూనే ఉంటాం. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ని పాడారు. జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి మై ఫేవరెట్ డైరెక్టర్, జస్ట్ ఇలా ఆయన రెడీ అండ్ షార్ట్ అంటే అది నాకు చాలా ఇష్టము. సో బోయపాటి గారికి నమస్కారం సార్. అందరికీ, హీరోయిన్కి అందరికీ, ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. ఈ సాంగ్ నేను ఇందులో మేల్ వర్షన్ అండ్ హుక్ లైన్ సో అది పాడాను. ఈ సాంగ్ అంటే ఒక 15 days నుంచి నాన్ స్టాప్గా ఆయన అనంతపురం జగనన్న అది ఏం అభిమానం నాకు తెలియదు. సో ఒక్క నిమిషం కూడా నేను ఆయన పక్కనే చూశాను. నైట్ మార్నింగ్ డే ఏది లేదు, ఓన్లీ బాలయ్య. ప్రతి పిక్ ప్రతి షాట్ అన్నీ ఆయన. సో అంత బిజీగా ఉంటారు, అంత అభిమానం అనంతపురం జగన్ గారికి. సో థ్యాంక్ యూ అన్న. నేను వీరసింహారెడ్డిలో జై బాలయ్య సాంగ్ పాడాను. భగవంత్ కేసరిలో గణేష్ యాంథం పాడాను. సో మన అఖండ తాండవంలో కూడా నేను పాడాను. సో కానీ అది ఆ బ్లెస్సింగ్స్, బాలయ్య బాబు బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ ఏదో నాకు తెలియదు, కానీ అభిమానులు కలిసి చేసే సాంగ్ని కూడా అది నాకే పాడడం జరుగుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా టీంకి అందరికీ, ర్యాప్ పాడినటువంటి రుచిర గారికి, అఫ్సర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకోసం నేను పాడినటువంటి సాంగ్స్లో టూ లైన్స్ రెడీ. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మబంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై జై బాలయ్య,
జై బాలయ్య. సో లాస్ట్ సార్ సినిమాలో ఆ లైన్ నాకు చాలా ఇష్టము. సో అది ఆ హుక్ లైన్ కేవలం టైటిల్ లైన్ మీకోసం. అఖండ తాండవం అఖండ తాండవం. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా వన్ మోర్, ఇంకొకసారి అనంతపురం జగన్ గారికి, నందమూరి అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ కరీముల్లా గారు. మరి కొద్దిసేపట్లోనే ఇంకొక అద్భుతమైన సాంగ్ మీ దగ్గర నుంచి మేము వినబోతున్నాము. ఎస్, మరోసారి పాట పాడమని చెప్తున్నారు. ఒక పల్లవి వరకు పాడాను, కానీ చరణం కూడా పాడమంటున్నారు జగన్ గారు. జై బాలయ్య సాంగ్. ఏ తిప్పుసామి కోరామీసం తిప్పుసామి ఊరి కోసం, నమ్ముకున్న వారి కోసం అగ్గిమంటే నీ ఆవేశం. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆ ముల్తాడు కట్టిన మొగ్గోడింకా పుట్నే లేదయ్యా. పల్లె నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుకుందయ్యా. 3 పొద్దుల్లోనా నిన్ను తలచి మొక్కుతాందయ్యా. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య. అండ్ వన్ మోర్, ఇంకొకసారి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు తమన్ గారు. తమన్ సార్ వల్లనే నేను ఈ పాట పాడాను, అన్ని సాంగ్స్ తమన్ సార్ వల్లనే. సో తమన్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ కరీముల్లా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు అలాగే ఈ సాంగ్కి వర్క్ చేసిన డిఓపి చందన్ వెనిగల్ల గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. I would like to invite Chandan Venigalla onto the stage, please. సార్, అందరూ మొహమాట పడుతున్నారు ఏంటండి? కరీముల్లా గారిని స్టేజ్ మీదకి రమ్మంటే కూడా మొహమాట పడి చాలాసేపటికి వచ్చారు. ఎస్, ఓకే, ఎస్, మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ జగనన్న. నేను బాలయ్య ఫ్యాను, బాలయ్య కన్నా మించి జగనన్న ఫ్యాన్ నేను. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అసలు మేము అలా డిస్కషన్లోకి వెళ్ళేసరికి మీరు థ్యాంక్ యూ చెప్పేశారు. ఎనీవేస్, వీఆర్ గోయింగ్ టు వాచ్ యువర్ వర్క్ ఆన్ స్క్రీన్ మరి కొద్దిసేపట్లోనే. ఎస్, సాంగ్ లాంచ్కి సమయం సిద్ధమైపోయింది. అయితే మా బోయపాటి శ్రీను గారు కూడా. ఎస్, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు ఎన్బికే సిగ్నేచర్ సాంగ్ 2026 చూడడానికి? ఒక కౌంట్ డౌన్ మొదలు పెడదామా అయితే? ఎస్, 10 నుంచి. ఎస్, కౌంట్ డౌన్ మొదలు పెడతారా? ఎస్ ప్లీజ్, 10